నాటి క్యూఆర్ జారీ చేయడం జరిగింది. ఈఐఏ నివేదిక సమర్పణ మరియు వార్తాపత్రిక ప్రకటన. ఈఐఏ నివేదిక 6/1/2025 ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలికి సమర్పించబడింది మరియు 22/2/2025 ఆంగ్ల వార్తాపత్రిక హన్స్ ఇండియా మరియు 22/2/2025 తెలుగు వార్తాపత్రిక ఈనాడులో ప్రజాభిప్రాయ సేకరణ కోసం వార్తాపత్రికల నోటిఫికేషన్ ప్రచురించబడింది. ప్రస్తుత గని యొక్క పర్యావరణ అనుమతి సమ్మతి స్థితి 14/9/2024 తేదీ, ఫైల్ నెంబర్ SO విజయవాడ EPA/EC-A101-13/5-2024/481 ద్వారా విజయవాడలోని సభాపతి CMOEF ECC నుండి ధృవీకరణ పత్రం అనుమతి సమ్మతి పొందింది. భూమి వినియోగం వివరాలు. గని తవ్వకం కింద 130.25 ప్రస్తుతం ఉన్నది. 290.76 ఎక్స్పాన్షన్ తర్వాత పడేసిన మట్టి వ్యర్థాలను పడివేయడం 30.66 హెక్టార్సు. రోడ్ల కోసం 6.50, మౌలిక సదుపాయాలు మరియు పరిపాలన భవనం కోసం 1 హెక్టారు, క్రషర్ మరియు క్లీనింగ్ ప్లాంట్ కోసం 2.10 హెక్టార్సు, మొక్కల పెంపకం కోసం 26 హెక్టార్లు, ఎక్స్పాన్షన్ తర్వాత 91.05 హెక్టార్లు, పేర్కొనబడిన ఇతర సోలార్ ప్లాంట్ కోసం 5.10, మొత్తం 407.05 హెక్టార్స్. ఈఎంపీ బడ్జెట్ ప్రాజెక్టు వ్యయము 150 కోట్లు. మొత్తం పర్యావరణ యాజమాన్య ప్రణాళిక కొరకు మూల పెట్టుబడి వ్యయము 6.554, పర్యావరణ యాజమాన్య ప్రణాళిక కొరకు పునరావృత వ్యయము 1.74 కోట్లు. వన్యప్రాణుల సంరక్షణ ప్రణాళిక ఈఎంపీ మూలధనంతో చేర్చబడింది. ఇది 1.65 ఇప్పటికే డిపాజిట్ చేయడం జరిగింది. సామాజిక కార్యక్రమాల కోసం పబ్లిక్ హియరింగ్ సమస్యల ఆధారంగా వృత్తిపరమైన ఆరోగ్యం మరియు భద్రత ఇంకా ప్రజారోగ్యం మరియు భద్రత ఈఎంపీ మూలధనం చేర్చబడింది. 0.15 కోట్లు. ముగింపు. దాల్మియా సిమెంట్ భారత్ లిమిటెడ్ స్థానిక సమాజం యొక్క సమగ్ర సామాజిక ఆర్థిక అభివృద్ధి పట్ల విశ్వాసం ఉంచుతుంది. ఎందుకంటే కంపెనీ శ్రేయస్సు దాని ఇరుగు పొరుగు సమాజాల శ్రేయస్సుతోనే ముడిపడి ఉంటుంది. ప్రతిపాదన విస్తరణ నుండి ఆశించబడే అన్ని ప్రభావాలు నియంత్రించబడతాయి మరియు నిర్వహించబడతాయి మరియు ప్రతిపాదిత పర్యావరణ నిర్వహణ ప్రణాళిక అక్షరాల మరియు స్ఫూర్తితో పూర్తిగా అమలు చేయబడుతుంది. ప్రతిపాదన విస్తరణ రాష్ట్ర మరియు కేంద్ర ఖజానాకు ఆదాయాన్ని గణనీయంగా పెంచుతుంది. ఈ గని మైనింగ్ రాబడి, రాయల్టీ, DMF, NMET మొదలైనవి తద్వారా రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వ ఖజానాకు సంవత్సరానికి 119.54 కోట్లు సమకూరుస్తుంది. ప్రజాభిప్రాయ సేకరణ సందర్భంగా లేవనెత్తబడిన సమస్యల ఆధారంగా వివిధ సామాజిక ఆర్థికపరమైన అభివృద్ధి కార్యకలాపాలను రూపొందించబడతాయి. అవి ఈఎంపీ యందు ప్రస్తావించబడి ప్రాజెక్టు ప్రారంభమైన తర్వాత సమయ నిబద్ధత మేరకు అమలు చేయబడుతుంది. ఈ ప్రాజెక్టుపై మీ అభిప్రాయాలు తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. మీ దయాపూర్వక మద్దతును విజ్ఞప్తిని చేయడం జరిగింది. ధన్యవాదాలు.